ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గుజరాత్ లో చండీపురా వైరస్ తీవ్ర కలకలం సృష్టిస్తూ ఉంది. ఇప్పటికే అక్కడ 22 మంది పిల్లలు ఈ చండీపురా వైరస్ సోకి మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఈ వైరస్ కోవిడ్ లాగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్ అయితే కాదు. ఇది దోమలు అలాగే ఇసుక ఈగల ద్వారా పిల్లల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది, పిల్లలకు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది అన్నట్లుగా తెలుస్తోంది. అయితే మొదటిసారిగా దీని పుట్టుక అయితే 1965లో మహారాష్ట్రలోని చండీపురా గ్రామంలో మొదటి కేసు దీనికి సంబంధించి గుర్తించారు. సో దాని తర్వాత అప్పుడప్పుడు కూడా ఇది విజృంభిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. సో మళ్ళీ గుజరాత్లో అయితే దీనికి సంబంధించి ఒక హై అలర్ట్ ప్రకటించిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. అక్కడ 35 యాక్టివ్ కేసులు అలాగే 184 అనుమానితులు కూడా ఉన్నట్లుగా అయితే అక్కడ అధికారులు ఒక సర్వే నిర్వహిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. వాళ్ళ సర్వేలో 184 అనుమానితులు ఉన్నట్లు, అంటే ఈ వైరస్ సోకి ఉంటుందేమో అని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యాధి వచ్చింది, ఈ వైరస్ సోకింది అని ఎలా నిర్ధారించుకోవాలి అని అంటే, పిల్లలకి వాంతులు అలాగే జ్వరం, ఫస్ట్ తీవ్ర జ్వరం ఉంటుంది. ఒక్కరోజు జ్వరం దాటితే గనక మీరు దగ్గరలోని వైద్యుల దగ్గరికి వెళ్ళి అసలు ఇది ఏ రకమైన జ్వరం అని టెస్ట్ చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. జ్వరం కావచ్చు, వాంతులు అలాగే ఫిట్స్, ఈ లక్షణాలు అయితే ఈ వైరస్ సోకిన పిల్లల్లో కనిపిస్తాయని చెప్తున్నారు. ఇది ఎక్కువగా 9 నెలల నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది అన్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ఇది సోకి 22 మంది వరకు పిల్లలు మృతి చెందారు. కాబట్టి మనకి యావత్ దేశమంతా కూడా దీనికి సంబంధించి అయితే ఒక అలర్ట్ కొనసాగుతోంది. ప్రస్తుతం రాజస్థాన్లో కూడా దీనికి సంబంధించి ఇది అక్కడ కూడా దీని నమూనాలు ఉన్నాయి, అక్కడ కూడా కేసులు నమోదవుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో అందుకని చెప్పేసి తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అలర్ట్ అవ్వాలని వైద్య అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వైరస్ కాదు. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, ముఖ్యంగా ఈ పశువులు దొడ్లు ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఇసుక ఈగలు అలాగే పంట పొలాల దగ్గర కొన్ని మందులు పిచ్చుకారీ చేస్తారు. అలాంటి ప్లేసెస్లో ఈ దోమలు కావచ్చు, ఇసుక ఈగలు కావచ్చు, ఇవి ఉన్న ప్రాంతాల్లో జనాలు జాగ్రత్తగా ఉండాలి ప్రజలు అని చెప్పేసి వైద్య అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఒకవేళ మీరు పశువులు, పాడి పశువులు ఇలాంటివి ఉన్న చోట, అలాంటి అట్మాస్ఫియర్లో ఉన్నట్టయితే, పంట పొలాలు వీటికి దగ్గరగా ఇల్లు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు నెట్ లాంటిది యూస్ చేయడం చాలా బెటర్. ఎందుకనంటే దోమలు రాకుండా అలాగే ఇలాంటి ఇసుక ఈగలు కూడా రాకుండా, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా, అది వైరస్ వ్యాప్తి వాళ్ళకి సోకే అవకాశం లేకుండా ఆ దగ్గరలోని ఇల్లున్న వాళ్ళు ఏవైనా నెట్ లాంటివి, పరదలు లాంటివి ఇంట్లోకి అవి రాకుండా యూస్ చేయడం అనేది చాలా బెటర్. ఒకవేళ మీకు పిల్లలకి ఎవరికన్నా సంబంధించి జ్వరం వచ్చిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేస్తే, ఈరోజు చూద్దాంలే, ట్యాబ్లెట్ వేసాను కదా, రేపు చూద్దాంలే, ఒక 2-3 రోజులు అయినాక చూద్దాం అనుకుంటే గనక ఇది రోజులు గడుస్తున్న కొద్దీ, నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ దీని తీవ్రత పెరిగిపోయి ఇది మెదడు వాపుకు కూడా కారణమయ్యి పిల్లల ప్రాణాల మీదకే వచ్చే ప్రమాదం ఉందని వైద్య అధికారులు చెబుతున్నారు. అందుకే ఇది వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ కూడా ప్రజలు అలర్ట్గా ఉండాలి. మీ పిల్లలు 9 నెలల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలైతే ముఖ్యంగా జ్వరం వాంతులు గనక గుర్తిస్తే అది సాధారణం కాదు. మీకు దగ్గరలోకి వెళ్ళి ఏంటి అసలు దేనికి సంబంధించి జ్వరం వచ్చింది అని టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా బెటర్. ఎందుకు అనంటే ప్రాణాల మీదకి, అంటే ఎంత నెగ్లెక్ట్ చేస్తే అంత ప్రాణాల మీదకి వస్తుంది ఈ చండీపురా వైరస్ ప్రభావం అనేది చెప్తూ ఉన్నారు. సో తొందరలోనే గుర్తించి 1-2 రోజుల్లో జ్వరం తగ్గట్లేదు అని చెప్పేసి డాక్టర్ల దగ్గరికి వెళ్తే కనుక కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ అనేది అందుతుంది. కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ అందితే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాణహాని ఉండదు అని కూడా వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో చండీపురా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే 22 మంది మృతి చెందిన నేపథ్యంలో అందరూ వైద్య అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ప్రతి చోట కూడా హాస్పిటల్స్లో ఈ కేసులకి సంబంధించి పిల్లలు అడ్మిట్ అవుతున్న నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ అయ్యి కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ అందించేలా అన్ని సదుపాయాలు కూడా చేస్తూ ఉన్నారనమాట. ఎందుకు అనంటే ఇది చాలా క్రిటికల్ ఒక వైరస్ అని చెప్తూ ఉన్నారు. ఈ వైరస్ బారిన పడిన పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొచ్చాక ఐసీయూలో అడ్మిట్ చేసి దానికి తగిన
ట్రీట్మెంట్ని కరెక్ట్ టైంలో అందిస్తేనే ప్రాణం మీదకి రాకుండా ఉంటుంది అని కూడా చెప్తున్న పరిస్థితి. ఒకవేళ మీ పిల్లలకి ఎవరికైనా జ్వరం వచ్చి మీరు అలాగే నెగ్లెక్ట్ చేస్తే గనక అదొకవేళ చండీపుర వైరస్ అయితే గనక జ్వరం, వాంతులు, ఫిట్స్ లాంటివి వచ్చినా మీరు నెగ్లెక్ట్ చేస్తే గనక అది ఖచ్చితంగా తీవ్ర జ్వరం అలాగే మెదడు వాపుకు కారణమై ఆఖరికి ప్రాణం తీసే అవకాశం ఉంటుందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి. అందుకే అందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తప్పకుండా అలర్ట్గా ఉండాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.